నరేష్, తులసి ఇద్దరు గదిలో మాట్లాడుకున్న తర్వాత హాల్లోకి వస్తారు. ఏంటి బాబు అని తులసి వాళ్ళ అమ్మ, నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు. తులసి నాతో ఒకే ఒక విషయం మాట్లాడింది. నేను అందుకు అంగీకరించాను. కాబట్టి తులసిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అని నరేష్ చెప్తూ ఉంటాడు. ఇక సుపర్ణిక వాళ్ళు అరేంజ్ చేసిన ఈ దొంగ పెళ్లి కొడుకు నరేష్ తులసిని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించటంతో తులసి అమ్మ, నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి పెళ్లి కొడుకు ఒప్పుకున్నారు. మరి పెళ్లి కూతురికి ఇష్టమేనా అని వాణి ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మా నాన్న ఇష్టమే, నా ఇష్టం మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే అని తులసి తన నిర్ణయాన్ని చెప్పేయటంతో గుమ్మం దగ్గరే నిలబడి వింటున్న సిద్ధు చాలా ఏడుస్తూ అక్కడి నుంచి చాలా బాధగా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటి దగ్గర కనిష్క సిద్ధుకి జీడిపప్పు ఉప్మా ఇష్టమని చెప్పటంతో తయారు చేస్తూ ఉంటుంది. అంకుల్, నేను జీడిపప్పు ఉప్మా తయారు చేసేసాను, సిద్ధు ఇంకా రాలేదేంటి అని కనిష్క ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే సిద్ధు చాలా బాధపడుతూ లోపలికి వస్తాడు. రే సిద్ధు, ఏంట్రా ఇంత లేటు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని బసవరాజు ప్రశ్నిస్తూ ఉంటే సిద్ధు ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. అదేంటి అంకుల్, సిద్ధు ఏమీ మాట్లాడకుండా వెళ్ళాడు అని కనిష్క టెన్షన్ పడుతూ ఉంటే, అంటే ఇప్పుడే వచ్చాడు కదమ్మా, ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు, నేను మాట్లాడి తీసుకువస్తాను అని బసవరాజు సిద్ధు దగ్గరికి వస్తాడు. రే సిద్ధు, ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇంతసేపు, అసలు ఈరోజు ఇంట్లో ఏం జరుగుతోందో నీకు తెలుసా, అర్థమవుతోందా అని బసవరాజు ప్రశ్నిస్తూ ఉంటే ఏం జరుగుతోంది అని సిద్ధు ఒకవైపు తులసి గురించి ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు కనిష్కతో నీ నిశ్చితార్థం రా అని బసవరాజు చెప్పడంతో సిద్ధు తులసిని తలుచుకుంటూ కనిష్కతో నిశ్చితార్థమా అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. తులసి ఎలాగో నరేష్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకునేసింది కాబట్టి ఇప్పుడు సిద్ధు కూడా కనిష్కతో నిశ్చితార్థాన్ని అంగీకరిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.